మీకు ఈ విషయం తెలుసా? జర్మనీలో గనక చిన్న పిల్లలకి తలలో పెయినుంటే స్కూల్స్‌కి కానీ, కిండర్‌గార్టెన్, క్రిప్పే అలాంటి వాటిలో అస్సలు ఎలో చేయరనమాట. మాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ ఇయర్ అయాన్ష్‌కి బాగా ఫుల్‌గా హెయిర్ ఉందనమాట. అప్పుడు పేలెలా పడ్డాయో తెలీదు. పేలయితే వచ్చాయి. ఒకరోజు సడెన్‌గా వాళ్ళ టీచర్ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో తను కాల్ చేసి వచ్చి అర్జెంట్‌గా తీసుకెళ్ళిపో అని చెప్పిందనమాట. నాకు అర్థమవ్వదేమో అని చెప్పేసి తను పెయిన్ వెళ్ళేది ఒక చిన్న వీడియో క్లిప్ తీసి నాకైతే పంపించింది. సో, అక్కడికెళ్ళిన తర్వాత తను ఈ క్లాత్స్ అన్నీ వాష్ చేసేయండి అండ్ అలాగే నేను మిగిలిన పిల్లల పేరెంట్స్‌కి గూడా ఇన్ఫార్మ్ చేస్తాను. వాళ్ళకేమన్నా వచ్చాయేమో ఒకసారి చెక్ చేసుకుంటారు అని చెప్పారనమాట. నేనసలు షాక్ అయ్యాను. ఏంటి పేలకు గూడా వీళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారు అని చెప్పి నాకనిపించింది. బట్ కాకపోతే డాక్టర్ దగ్గరికెళ్ళండి అని గూడా చెప్పారనమాట. సో, మేమైతే ఆ నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికెళ్ళాము. బట్ అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళేం చెప్పారంటే, మీకిలా పేలు అవి ఉన్నప్పుడు అపాయింట్‌మెంట్ ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా డాక్టర్ దగ్గరికొచ్చేయొచ్చు అని చెప్పారు. కానీ ఆ డాక్టర్ దగ్గరికెళ్ళేలోపు మనకి గ్యాప్ ఏదైతే ఉంటదో దానికైతే మమ్మల్ని ఇట్లా దూరంగా ఉండండి, ఎవరితో కలవద్దు అని చెప్పేసి దూరంగా నించోబెట్టారనమాట. లిటరల్లీ ఇంకా అంటరాని వాళ్ళుంటారు గదా! సో, అట్లా కొంచెం దూరంగా జరిగి అలా ఉంచారు. కానీ డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత వాళ్ళైతే మాకు ఈ లౌజీ స్ప్రే అనేది ఇది ప్రిస్క్రైబ్ చేశారు. సో, ఇది వచ్చేసి 3 డేస్ యూజ్ చేయమని చెప్పారనమాట. 3 డేస్‌లో మాకైతే కంప్లీట్‌గా తగ్గిపోయాయి. పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి హెడ్ బాత్ చేసేసేయాలనమాట. మీరు కావాలంటే తర్వాత దువ్వినా కూడా ఏమన్నా ఉన్నా వచ్చేస్తాయి. సో, అలాగైతే చేశాము. అండ్ ఇదొచ్చేసి అరౌండ్ మనకి 17-18 యూరోస్ ఉంటది. అదే మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే గనక మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో కవర్ అయిపోద్దనమాట. సో, మీరేమి పే చేయాల్సిన పని లేదు. లేదు మీరు విడిగా అంటే డాక్టర్ దగ్గరికెళ్ళకుండా పేలేమన్నా ఉంటే చెక్ చేసుకోవాలి అంటే గనక డీఎం స్టోర్‌లో గూడా దొరుకుతాయి. అక్కడ గూడా తీసుకోవచ్చు. అసలు జర్మనీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడైనా జరిగిందా? ఒకవేళ ఏమన్నా అయితే గనక కామెంట్స్‌లో చెప్పండి. సో, వేరే పేరెంట్స్‌కి గూడా హెల్ప్ అవుతది గదా! సో, అందుకని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలాంటి బోలెడన్ని జర్మనీ కబుర్ల కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.